హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 59 అండ్ డే 58 గురించి మాట్లాడుకుందాం మన బాను రివ్యూస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రివ్యూ ఓన్లీ ఎపిసోడ్ గురించి, ఎపిసోడ్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడదాం. నాకు అనిపించింది నేను షేర్ చేస్తాను, మీకు ఒకవేళ మీకు అనిపించింది కమెంట్స్లో చెప్పండి అండ్ డెఫినెట్గా నేను చదువుతాను. అండ్ అలాగే నా రివ్యూ కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయి మామ, మర్చిపోకు మామ, కొంచెం సపోర్ట్ చేయి నాకు. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన బాను రివ్యూస్లోకి. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 గురించి. ఓకే, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది లైక్ నిన్నటి ఏదైతే హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి అండ్ దాని కంటిన్యూటీ కొనడం జరిగింది. అండ్ ఆల్సో నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్లో కొంతమంది కలుసుకున్నారు, కొంతమంది ఇంకా డౌట్ఫుల్లో ఉన్నారు, కొన్ని బ్రేక్స్ అయ్యాయి, కొన్ని బాండ్స్ కొంచెం మళ్ళీ కంబ్యాక్ అయ్యాయి. మాట్లాడుకుందాం. అండ్ మోరోవర్ సీక్రెట్ టాస్క్ కూడా వచ్చాయి ఈసారి. ఓకే, సో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసి నిన్న ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో, నామినేషన్స్ కంటిన్యూటీగా తనుజ, రితు అండ్ పవన్ ముగ్గురు మాట్లాడుకుంటారు. యాక్చువల్గా తనుజ, పవన్ కూర్చుంటారు, రితు అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఏదైతే లాస్ట్ నామినేషన్ ఏదైతే దివ్య చేసిందో తనుజాని, సో ఆ డిస్కషన్ గురించి డిస్కషన్ చేస్తారు అక్కడ. సో తనుజ అంటుంది, నాకు తెలుసు షూర్ పక్క తను నన్నే నామినేట్ చేస్తుంది అని చెప్పేసి నాకు క్లారిటీ ఉంది అని చెప్పేసి. అండ్ పవన్ కూడా అదే మాట అంటారు. అండ్ రాసుకున్నా, ఏం చేద్దాం, చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, అందుకే రాసుకొచ్చుకున్నాను. మన మెమరీకి అసలే చాలా పెద్దది కదా, మర్చిపోతాం అందుకే. సో 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 తనుజ ఆ పాయింట్ చెప్తుంది. సో నాకు తెలుసు తను నన్నే నామినేట్ చేస్తుందని చెప్పేసి నాకు క్లారిటీ ఉంది అని కూడా చెప్పేస్తుంది. సో దానితో క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ బయట వచ్చేసి భరణి గారు నిన్న కొంచెం అంటే మనకి బయట అయితే ఏమీ లేదు అని చెప్తున్నారు, బట్ తను లిటరల్లీ కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. అది కనబడుతుంది మనకి తన ఫేస్లో కానీ లైక్ ఆ ఎక్స్ప్రెషన్. భరణి గారు ఎలా ఉంటారో మనకు కొంచెం తెలుసు. సో చూస్తుంటే మనకు తెలుస్తుంది కదా, ఇన్ని రోజుల నుంచి బిగ్ బాస్లో చూస్తాం. సో చేంజ్ అయితే కనబడింది, నాకైతే కనబడింది. పర్సనలీ నాకు అనిపించింది మామ. ఓకే, ఇక్కడ వచ్చేసి భరణి గారు సుమన్ గారు కూర్చుంటారు, సంజన గారు అక్కడ ఆపోజిట్లో నిలబడతారు. సో సంజన గారితో అంటుంటారు, ఐ మీన్ దివ్య, తనుజ ఇద్దరు కలిసి నామినేట్ చేశారు నన్ను. సో నేను దానికి ఏమంతా బాధపడట్లేదు, బట్ అంటే దానికేం బాధపడట్లేదు, బట్ దానివల్ల నా ఎఫెక్షన్స్ ఏమీ చేంజ్ అవ్వవు అని చెప్పేసి క్లారిటీ ఇస్తుంటారు. అండ్ దీని గురించి నేను ఏదో పగపత్రిక ఏమంటారు, పగలు అలాంటివి పెట్టుకోను అని చెప్పేసి అంటాడు. అండ్ నార్మల్గానే ఉంటాను అంటాడు. సో అప్పుడు సంజన గారు కూడా అంటుంది, అవునండి ఇవన్నీ పెట్టుకోవద్దు, మైండ్లో అయితే పెట్టుకోవద్దు, అన్నీ వదిలేసాలన్నట్టు తను చెప్తుంది. ఎక్కడికక్కడ వదిలేసాలి, జస్ట్ నామినేషన్స్ అక్కడి వరకు వదిలేసాలని చెప్పేసి కూడా చెప్తుంది. అండ్ అలా మాట్లాడిన తర్వాత అలా ఉండకూడదు అంటుంది యాక్చువల్గా తను. అలా లేదండి, అలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదని కూడా చెప్పేసి అంటుంది సంజన గారు. సో సంజన గారు అలా అన్న తర్వాత మనకి నెక్స్ట్ సో అక్కడ దివ్య వచ్చేసి తను క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ రూమ్లో ఉంటుంది. తను కూర్చొని తనలో తను పడుకొని అలా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏదైతే తనుజతో ఆర్గ్యుమెంట్ జరిగింది చూడు, ఆ పాయింట్ గురించి మాట్లాడుకుంటుంది. అంటే నేను భరణి గారిని అక్కడ నామినేట్ చేసినందుకు ఇక్కడ నేను నామినేట్ చేసిన అని చెప్పి ఎక్కువ ప్రాస్పెక్టులు తను ఆలోచిస్తుంది. తను తప్పు, అన్నీ అలానే అనుకుంటే ఎలా, ఇప్పుడు కూడా అదే స్టోరీ అల్లేస్తే ఎలా అని చెప్పేసి అంటుంది. అండ్ సో యాక్చువల్గా ఏం జరిగింది అనేది తను ఒక డిస్కషన్, ఒక అనాలిసిస్ తను మాట్లాడుకుంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ, నిజంగా సూపర్ కన్వర్జేషన్ జరిగింది వాళ్ళ మధ్యలో. లిటరలీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ నిజంగానే బయటికి రావడం మంచిదే అయ్యింది. ఆ నామినేషన్స్లో వాళ్ళు అలా అరుచుకోవడాలు మేబీ మనకు నిన్న కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. అసలు ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, కొంచెం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి. నిజంగా నిన్న అది అయిన తర్వాత ఈరోజు కూర్చొని మంచిగా క్లారిటీ ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత ఇద్దరు ఎమోషన్స్ బర్స్ట్ అయిపోయి అవుట్ అయిపోయి ఓపెన్గా మాట్లాడుకున్నారు. లిటరల్లీ ఇదేదో నామినేషన్స్కి ముందు వాళ్ళు కూర్చొని అలా మాట్లాడుకోవచ్చు కదా, ఇద్దరు మాట్లాడుకోకుండా నిన్న ఫైనల్ అయితే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇద్దరు మాట్లాడుకొని కొన్ని పాయింట్స్ భలే మాట్లాడుకున్నారు ఇద్దరు, మస్తు అనిపించింది. ఐ మీన్ నాకైతే సూపర్ అనిపించింది మామ. అంటే ఇద్దరు మంచి కామెడీ చేస్తుంటారు. సడన్గా అంటే వీళ్ళు డిస్టర్బ్ అయ్యింది,
అందరూ చెప్పిన మాటలు వినడం వల్లనే వీళ్ళిద్దరూ కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయింది. సో, అది మేబీ నాకు మాధురి గారు నేను హాస్పిటల్‌లో ఉన్నాను. నేను లాస్ట్ వీక్ వీడియోస్ కూడా చూస్తే మాధురి గారు పోక్ చేస్తూ ఉంటారు తనుజకి డిస్టెన్స్ చేయడానికి. సో, ఆ మాట ఈరోజు ఈ ఈ డిస్కషన్‌లో ఈ డిస్కషన్‌లో వచ్చింది. చూడండి. సో, తనుజ గారు బానే మాట్లాడారు. సో, తనుజ గారంటారు. సో, నేను వీళ్ళందరితోను నేను ఎవరితోనున్నా వీళ్ళందరి పాయింట్ ఏంటి? అంటే వీళ్ళందరికీ ఏంటి ప్రాబ్లమ్? నేను ఎవరితో మాట్లాడినా ప్రాబ్లమ్ అయితుంది. భరణి గారితో మాట్లాడినా ప్రాబ్లమే. మాధురి గారితో మాట్లాడినా ప్రాబ్లమే. అండ్ ఇప్పుడు నీతో మాట్లాడినా కూడా వీళ్ళకి ప్రాబ్లమే. అసలు అందరూ ఎందుకు నేను ఎవరితో మాట్లాడినా ప్రాబ్లమ్ అంటే నేను సైలెంట్‌గా కూర్చోవాలనా? ఎవరితో నేను మాట్లాడొద్దా? అని చెప్పి పాయింట్ రైజ్ చేస్తుంది. సో, ఈ సీన్ ఇక్కడ జరుగుతుంటే మనకు ఇంకో సీన్ ఏసారు. 'బిగ్ బాస్' కూడా మంచి డ్యూయల్ ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నారేమో. డ్యూయల్ స్క్రీన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో. సో, ఇంకో స్క్రీన్‌లో మనకి ఆఫ్‌కోర్స్ అన్ని కెమెరాస్ ఉన్నాయి కాబట్టి సో, మనకి ఇంకో సీన్ వచ్చేసి మనకి భరణి గారు, సుమన్ అండ్ దివ్య వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. సో, భరణి గారు ఇక్కడ ఒక పాయింట్ లిఫ్ట్ చేశారు. ఐ మీన్ పాయింట్ రైజ్ చేశారు. ఆ పాయింట్ వచ్చేసి సరే ఓ పని చేద్దాం. ముందు ఫస్ట్ మనం తనుజ ఇమ్రాన్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత అటు పోదాం. ఓకేనా? రైట్. అంతే కదా మామ. ఓకే కదా నీకు? చూస్తావా మళ్ళా లైక్ కొట్టు మామ. అట్లనే సబ్స్క్రైబ్ చేయి మామ. ఓకే. సో, ఇక్కడ ఐ మీన్ తనుజ. సో, ప్రాబ్లమ్ ఏంటి? నేను ఎవరితో మాట్లాడినా ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పి పాయింట్ తను ఇమ్మానుయల్‌తో డిస్కస్ చేస్తుంది. అండ్ తను ఇంకొక పాయింట్ అడిగేస్తది ఇమ్మానుయల్‌ని లైక్ కెప్టెన్సీ టాస్క్‌లో నాకెందుకు ఐ మీన్ నా సైడ్ ఎందుకు రాలేదు? నన్నెందుకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి అడుగుతది. అడిగినప్పుడు ఇమ్మానుయల్ చెప్తాడు. అంటే యాక్చువల్‌గా తను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి దివ్య అడుగుతుంది నన్ను అని చెప్పేసి సపోర్ట్ చేయమని. అందుకే నేను అలా అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. సపోర్ట్ చేయాల్సొచ్చింది అని చెప్పేసి. అండ్ తనుజ అంటుంది నువ్వు నా వల్ల ఎంత హర్ట్ అయ్యావో అర్థమవుతుంది. బట్ నాకు అర్థమవుతుందో లేదో గానీ నీకన్నా ఎక్కువ నేను హర్ట్ అయ్యాను అని చెప్పేసి అంటుంది నీ వల్ల. సో, ఎందుకంటే అందరికి బాధొచ్చినా, అందరికి ప్రాబ్లమ్‌లొచ్చినా అందరి దగ్గరికి వెళ్తావు. అందరితో మాట్లాడుకుంటావు. అందరిని ఓదారుస్తావు. కానీ నా దగ్గరికి రాలేదు, నాతో మాట్లాడలేదు, నన్ను ఓదార్చలేదు అని చెప్పేసి తను ఫీల్ అవుతుంది. అండ్ మేబీ నీకు నేనంత ఎనిమీ అయిపోయానా అని చెప్పేసి అడుగుతుంది. ఆఫ్‌కోర్స్ వీళ్ళ జర్నీ స్టార్టింగ్ బాగుండే కాబట్టి మంచి బాండ్ క్రియేట్ అయింది ఇద్దరి మధ్యలో ఫ్రెండ్‌షిప్‌ది. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ తను చేసింది. సో, ఆ పాయింట్ తను ఇక్కడ క్లారిటీగా చెప్పింది. ఈరోజు నాకు తెలిసి ఇద్దరికీ క్లారిటీ అయ్యింది. సో, ఇమ్మాన్యుయల్ అంటాడు "నువ్వెందుకలా అనుకుంటున్నావు? యాక్చువల్‌గా నీకు తెలియదు ఇందాక మన నామినేషన్స్ అయిపోయినాయి. ఇది అయిపోయిన తర్వాత నేను ఎమోషనల్ అయిపోయి అసలు ఏడ్చాను దిమాన్ దగ్గర చెప్పుకొని ఏడ్చాను. ఆహ్, నేనెందుకలా నీతోని చేస్తాను? నాకున్న అపార్థం చేసుకుంటున్నావు. నన్నెందుకు అపార్థం చేసుకుంటున్నావు? నేను చెప్పాలంటే కొన్ని మాటలు చెప్పాడు. అంటే ఏమంటాడంటే లైక్ ఆహ్, నేను ఆట ఆడలేకపోయాను. నీ గురించి నిన్న నుంచి ఆలోచించి నేను ఆడలేకపోయాను. నేను డౌన్ అయ్యాను. సో, నన్నిట్లా నా వల్ల ఆహ్, నా వల్ల ఓకే. నీ వల్ల నేను ఇద ఇదైపోయి నిన్న నుంచి ఆలోచిస్తున్నాను. సో, ఎందుకు నువ్వు నా గురించి ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి పాయింట్ చెప్తాడు. సో, ఇక్కడ తనుజ వచ్చేసి చెప్తది ఐయామ్ సారీ అంటది. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా నేను నీకు సారీ అంటాడు. సో, మళ్ళీ తర్వాత తనుజ అంటది లేదు ఐయామ్ వెరీ సారీ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఫ్రెండ్స్ బ్యాక్ ఇంకా. సో, నేను నువ్వు బాగా ఆడు. తనుజ చెప్తుంటది ఐయామ్ రియల్లీ సారీ. బట్ నువ్వు బాగా ఆడు. బాగా కామెడీ చెయ్యి. బాగా ఎంటర్‌టైన్ చెయ్యి అందరిని. అండ్ అంటే ఇప్పటి నుంచి మిస్‌అండర్‌స్టాండింగ్స్ అన్నీ వెళ్ళిపోవాలి అన్నట్టు చేసుకున్నాను. నేనే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నానేమో. ఐయామ్ సారీ అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ కూడా చెప్పింది. ఏంటంటే మాధురి గారితో అన్నావంట కదా! లైక్ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నా అది ఇది అన్నప్పుడు. నేను చెప్పానా? మాధురి గారు తనని వెళ్ళేటప్పుడు ఇలా అంటే కొన్ని మాటలు చెప్పారు. వాళ్ళ ఆబ్వియస్‌గా అంటే నేను మాధురి గారి గురించి తప్పు అనట్లేదు. అంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అర్థం కాదు క్లారిటీగా అన్‌లెస్ వాళ్ళతో క్లారిటీగా అడిగితే గాని మనకు తెలియదు. సో, మేబీ అది మిస్‌అండర్‌స్టాండింగే ఉండొచ్చు. సో, మాధురి గారు అదే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుండొచ్చు. సో, తను ఆ పాయింట్ చెప్పడం మంచి పని చేసింది తనుజ ఈరోజు ఇమ్మాన్యుయల్‌కి. సో, ఇమ్మాన్యుయల్ చెప్తాడు. యాక్చువల్‌గా నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు. యాక్చువల్‌గా నువ్వు భరణి గారితో ఉండే ఆ కన్వర్జేషన్స్ కానీ ఒక సీరియల్ యాక్టింగ్ అని చెప్పేసి నేను నిన్ను డైరెక్ట్‌గా అంటాను కదా! సీరియల్ యాక్టింగ్ అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాను గానీ, నువ్వు నిజంగా యాక్ట్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఎవ్వరు యాక్ట్ చేసేలేదు. తను అడిగింది నన్ను మాధురి గారు అడిగారు.
యాక్ట్ చేస్తుందా ఎవరైనా అని చెప్పేసి అన్నప్పుడు నేను ఎవరు ఇక్కడ యాక్ట్ చేయరు. అది ఆటోమేటిక్‌గా నార్మల్‌గానే ఉంటారు అని చెప్పేసి నేను చెప్పాను. అప్పుడు ఈ పాయింట్ వచ్చింది. ఒకవేళ మాధురి గారు ఉన్నా నేను ఈ పాయింట్ చెప్పేవాడిని నేను. నువ్వు అడిగినుంటే అని చెప్పేసి ఇమానుల్ కూడా చాలా క్లారిటీ ఇస్తాడు తనుజకి. సో ఇద్దరు చెప్పాలంటే ఈరోజు వాళ్ళు నేనెంత గొడవ పడ్డారో, నేనెంత అరుచుకున్నారో ఇద్దరి మధ్యలో ఉన్న కన్వర్జేషన్స్ ఈరోజు ఓపెన్ అవ్వడం వల్ల మేబీ కొంచెం అట్‌లీస్ట్ ఇప్పటి నుంచైనా వాళ్ళ ఇద్దరి మధ్యలో కొంచెం ఆ డిఫరెన్సెస్ నాకు ఎవరు ఏ రివ్యూస్ చాలామంది రివ్యూస్‌లు ఇస్తున్నారు. చాలామంది ఏమంటారంటే బిగ్ బాస్ అంటే గొడవ కాదు. దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ కూడా. గొడవ ఒక్కటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండదు. నువ్వనేది ఏంటో తెలవడానికి కూడా బిగ్ బాసే. సో నీలో అంటే మంచితనం ఉండదా? ఒక బాండింగ్ అనేది ఉంటదా మనకి? లేకపోతే ఒక హెల్పింగ్ నేచర్ ఉండొద్దా? సో ఇవన్నీ మన గురించి మనకు తెలియాలి గదా! సో ఆ పాయింట్‌లో నేనైతే వాళ్ళిద్దరు కమ్‌బ్యాక్ అలా ఇద్దరు సెట్ చేసుకోవడం మంచిదే అనిపించింది. ఎందుకంటే మన వల్ల ఒకరికి ఇబ్బంది అయిందన్నప్పుడు అది తెలుసుకొని మనం మార్చుకోవడం అనేది మంచిదే గదా! సో వాళ్ళిద్దరు అది సెట్ చేసుకున్నారనుకుంటున్నాను. ఐ హోప్. సో ఇది ఇక్కడ జరిగింది. అండ్ తర్వాత అక్కడ భరణి గారు, దివ్య మాట్లాడుకున్నప్పుడు భరణి గారు ఒక పాయింట్ తీశారు. ఏమంటారంటే దివ్యతోని నీకు అవకాశం వచ్చింది ఐ మీన్ నామినేట్ చేయడానికి అన్నప్పుడు సో నువ్వు నిఖిల్‌ని గాని, గౌరవ్ గాని ఎందుకు చేయలేదు అని అంటాడు. నామినేషన్. అంటే వాళ్ళిద్దరు ఎవరు చేయలేదు కదా! వాళ్ళిద్దరిని ఎందుకు చేయలేదు అని చెప్పి పాయింట్ అడుగుతాడు. అంటే వాళ్ళిద్దరిని తీసుకుంటే కొంచెం సేఫ్ అయ్యేవాళ్ళం కదా! అనే పాయింట్. అంటే ఓటింగ్ గురించా? భరణి గారు ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ. సో కొంచెం అలానే అనిపించింది. సో అంటే ఓటింగ్ పరంగా చూస్తే కాంపిటీషన్ తగ్గుతది కదా! అని తన ఉద్దేశం. సో అదేం తప్పు కాదు. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవడం మంచిదే. అది కరెక్టే. సో భరణి గారు అది అడుగుతారు. అడిగినప్పుడు దివ్య చాలా బాగా క్లారిటీ ఇచ్చింది భరణి గారికి. కంపేర్ చేసుకుంటే నాకు వాళ్ళిద్దరి మీద అంత స్ట్రాంగ్ పాయింట్స్ లేవు. నాకున్న స్ట్రాంగ్ పాయింట్స్ తన మీద. అండ్ ఇప్పుడు నాకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు డైరెక్ట్ నామినేట్ చేయమని. అనే అవకాశాన్ని నేను ఎందుకు దాన్ని మిస్‌యూజ్ చేసుకోవాలి. నేను ప్రాపర్‌గా వాడుకోవాలి. అండ్ నాకు తనుజ మీద ఉంది. నేను తనుజ నామినేట్ చేసేది ఉందని చెప్పి మీకు లాస్ట్ వీక్ కూడా మీరొచ్చినప్పుడు కూడా నాకు ఆ పాయింట్లు ఉన్నాయని చెప్పేసి అన్నాను. సో నాకు తన మీద స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. అందుకే నేను నామినేట్ చేశాను తనని. సో నాకు వీళ్ళిద్దరి మీద పాయింట్సే లేవు. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. గౌరవ్ గిట్ల నాకు సపోర్ట్ చేశాడు. సో నేను ఆబ్వియస్‌గా వాళ్ళకి చేయను. వాళ్ళ మీద నాకు పాయింట్స్ లేవని చెప్పి క్లారిటీ ఇస్తది. నిజంగా సూపర్ అనిపించింది. అంటే క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలి. ఎందుకు ఊరికినే చేసిందని కాదు. ఎందుకంటే భరణి గారిని చేసినందుకే తనని చేసిందనే ఒక పాయింట్ ఉంది కదా! అక్కడ ఈ పాయింట్ మేబీ అందరూ వింటే కొంచెం క్లారిటీ వస్తది అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఇంకా ఫైన్ డే అయిపోయింది. నైట్ అయిపోయింది. పడుకున్నారు. పొద్దున్నే లేసారు. పొద్దున మాత్రం సూపర్ సాంగ్ ఏశారు. 'నాయక్' మూవీ. మంచి సాంగ్ ఏశారు. హే ఎవ్వారమంట ఏలూరే సూపర్ సాంగ్. సో అందరూ సూపర్‌గా డాన్స్ చేశారు. ఫుల్ జోష్‌గానే డాన్స్ చేశారు. సో డాన్స్ అయిపోయిన తర్వాత భరణి గారు, సుమన్ గారు డిస్కషన్ చేశారు. సో సుమన్ గారిని భరణి గారు అడుగుతారు. అయిపోయాయా వాష్‌రూమ్స్ అన్నీ క్లీన్ అయిపోయాయా అంటే సుమన్ గారు అంటారు. అయిపోయాయండి. అయిపోయాయి. పాపం తను ఒక్కతే చేసింది అని చెప్పేసి అంటే, ఎందుకు అంటే తనకు నిద్ర పట్టలేదంట అది అని చెప్పేసి చెప్తాడు. సో ఎందుకు నిద్ర పట్టలేదని అడిగావంటే నేను అంత డీప్‌గా అడగలేనండి అని చెప్పేసి సుమన్ అంటారు. సో సుమన్ గారు అంటే సో భరణి గారు అక్కడ ఒక పాయింట్ మాట్లాడతారు సుమన్ శెట్టితో. ఏందంటే యాక్చువల్‌గా నిన్న జరిగిన నామినేషన్స్ అదంతా అన్‌ఫెయిర్‌గానే జరిగిందని. ఎందుకంటే బొమ్మలు తీసుకొని ఎవరు పరిగెత్తకుండా ఆగిపోవడాలు అండ్ ఆహ్, తనుజకి ఐ మీన్ దివ్యకి ఇద్దరికీ ప్రాపర్‌గా నామినేషన్ చేయలేదు. వాళ్ళకి వేరే పాయింట్స్ ఉన్నా అవి వదిలేసి ఆహ్, అంటే ఇక తన గురించి చెప్పుకుంటారు. తనని నామినేట్ చేయడం అని. ఎందుకంటే నిఖిల్ మీద ఇప్పుడు ఆ కెప్టెన్సీ టాస్క్‌లో చూస్తే నిఖిల్ కూడా పోలేదు కదా! నిఖిల్ కూడా అక్కడే ఉన్నాడు కదా! నా లెక్క మధ్యలో ఆగిపోయాడు కదా! ఎవరికీ సపోర్ట్ చేయలేదు. తనెందుకు అనలేదు, నన్నే ఎందుకన్నారు అని చెప్పేసి పాయింట్ అక్కడ తనతో సుమన్ శెట్టితో డిస్కస్ చేస్తే సుమన్ శెట్టి కూడా అంటారు. అవును కదా! తనుజ గాని, దివ్య గాని వాళ్ళు తనని నామినేట్ చేయొచ్చు కదా! అని చెప్పేసి ఎందుకు చేయలేదు అని చెప్పేసి డిస్కస్ చేశారు. కానీ ఈ కన్వర్జేషన్‌లో నాకు అర్థమైన పాయింట్ నేను భరణి గారికి ఒకవేళ పక్కనుంటే చెప్పేవాడిని ఏంటంటే, మీరు, నిఖిల్ ఒకటి కాదు. ఓకే. ఇప్పుడు ఇద్దరు కలిసి హర్ట్ చేస్తే మనకు దగ్గరున్న వాళ్ళు హర్ట్ చేసిందే ఎక్కువ పెయిన్‌ఫుల్ ఉంటది. అంతేగాని మనకి కొంచెం డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళు హర్ట్ చేస్తే అంత పెయిన్ ఉండదు. మేబీ వాళ్ళ మీద కోపం వస్తది అంతే. కానీ మనకి దగ్గరుండేవాళ్ళు, అనుకునే వాళ్ళు గనక హర్ట్ చేస్తే అది చాలా అంటే చాలా కోపానికి గాదు దానికి పీక్స్ ఇంకా. సో, అది డీప్‌గా హర్ట్ అయితారు. సో, ఆ పాయింట్‌లో
మీరు సపోర్ట్ చేయనందుకు అలా రియాక్ట్ అయ్యారు. సో, భరణి గారు, దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ నిఖిల్. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. అండర్‌స్టాండ్ అండి. నేను చెప్పింది కరెక్టేనా మామ? మీకు కూడా అర్థమైందా? మళ్ళీ చూస్తూనే మామ, లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి మామ. చెయ్యి మామ. ఓకే. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటే, నెక్స్ట్ మనకొచ్చేసి తనుజ వచ్చేసి బయట అలా తిరుగుతూ అలా ఒకసారి కార్నర్కి వెళ్ళి చూద్దాం అని కార్నర్కి వెళ్ళి కూర్చుందాం అనుకుంటుంది. అక్కడికి వెళ్ళేసరికి సర్ప్రైజింగ్ ఏంటంటే అక్కడ ఫోన్ ఉంటుంది, ఫోన్ విత్ వైర్. సో ఫోన్ చూడగానే అందరు ఇంకా ఫ్యామిలీ డే ఎవరో ఒకరు కాల్ చేస్తారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందరు వెయిట్ చేస్తుంటారు. అందరూ ఒక్కసారి వచ్చి అందరు చూస్తూ ఉంటారు. సో అక్కడ మనకి తర్వాత పక్కన వచ్చేసి సంజన గారు, ఇమాన్యుయల్, భరణి గారు మా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సో ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పాయింట్ సంజన గారు అంటారు, ఎమోషన్స్ ఉండొద్దండి, వెళ్ళిపోవాలి, నిజంగానే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటుంటే, భరణి గారు ఒక ఫన్నీ ఏమంటారంటే, ఎమోషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఫ్రీ మోషన్ అయిపోయింది అని చెప్పేసి అంటారు. అని ఇంకా ఏం లేవండి, క్లియర్ అయిపోయినాయి అన్నట్టు అంటారు. సో అండ్ ఇమాన్యుయల్ ఇక్కడ ఒక మాట అంటాడు, సో నిజమేనా, ఇట్లా యాక్చువల్గా ఇలాంటిది ఒకటి జరగాల్సిందే, నిన్న అది జరగడం అందుకు మంచిదే. ఎందుకంటే 2 వీక్స్ నుంచి నాకు తను చెప్పుకున్న డిస్టర్బెన్సెస్ అన్నీ నిన్న మొత్తం పోయాయి అని చెప్పేసి క్లారిటీ ఇస్తాడు. సో ముగ్గురు కూర్చొని మాట్లాడుకోను క్లారిటీకి వచ్చారు. సో ఇది అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, సో ఫోన్తో టాస్క్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే ఫస్ట్ కాల్ తనుజనే లిఫ్ట్ చేస్తుంది. తనుజ లిఫ్ట్ చేయగానే బిగ్ బాస్ అడుగుతారు, ఎలా ఉన్నారు తనుజ అంటే బాగున్నారు అంటది. సో ఈ ఫోన్ ఎందుకు ఇక్కడ ఉందని అడుగుతాడు. అడిగినప్పుడు ఫ్యామిలీ మన కాల్స్ వీడియోస్ సర్ప్రైజింగ్ అని చెప్పేసి అనుకుంటున్నా, ఫ్యామిలీ గురించి అనుకుంటున్నా అంటది. సో బిగ్ బాస్ అంటాడు, అది కాదు, సో ఫస్ట్ అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోమంటారు, పంపించమంటే పంపించేసిన తర్వాత ఈ క్వశ్చన్ అడిగితే, సో ఫ్యామిలీ గురించి కాదు, అండ్ ఇప్పటి నుంచి క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ మొదలైపోయింది అని అందరికీ చెప్పు అని చెప్పేసి చెప్తారు. చెప్పేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పనేసరికి తన ఫోన్ పెట్టేసి అదే అనౌన్స్మెంట్ అందరికీ చెప్తుంది. అందరు వెయిటింగ్ చేస్తుంటారు, ఏం మాట్లాడి అడుగుతుంటే, సో చెప్తుంది, సో ఇప్పటి నుంచి ఇలా ఫోన్స్ వస్తుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి కూడా పాయింట్ చెప్తాడు. సో తను వచ్చేసి అదే చెప్తుంది అందరికి, హౌస్ మేట్స్ అందరికి, సో ఈ క్యాప్టెన్సీ కంటెంట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి, సో ఇలా ఫోన్లో వస్తూ ఉంటాయి, సో ఫోన్లో ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. చెప్పిన తర్వాత రితు ఒక డైలాగ్ ఉంటుంది, లేదు ఇదంతా కాదు, నువ్వు యాక్చువల్గా సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో నీకు, దాన్ని నువ్వు నీకు కరెక్ట్ చెప్పడానికి రావట్లేదు, నువ్వు ఏదో దాన్ని డైవర్ట్ చేయడానికి చెప్తున్నావు అని చెప్పేసి అంటది. సో ఆల్మోస్ట్ కొంతమంది నమ్మరు. సో అందరినీ దూరం పంపించింది కదా, సో అలా నమ్మరు. సో అది అయిపోయిన తర్వాత వచ్చేసి మనకి ఇంకా అందరు అక్కడే కూర్చుంటారు, ఇక ఫోన్ దగ్గర కూర్చొని అందరు మాట్లాడుకుంటూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు సంజన గారు లిఫ్ట్ చేస్తారు ఫోన్. సంజన గారు అడుగుతారు, సంజన గారు ఎలా ఉన్నారని అడుగుతారు బిగ్ బాస్. అడిగితే సంజన అంటుంది, అస్సలు బాగలేదు, ఎందుకు అంటే ఇంటి దగ్గర నుంచి ఒక ఫోనో వీడియోనో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి రావట్లేదు, చాలా డేస్ అయింది అని చెప్పేసి తను చెప్తూ ఉంటే, బిగ్ బాస్ అంటాడు, దేనికైనా సమయం ఉంటుంది, వెయిట్ చేయాలన్నట్టు ఒక మాట అంటాడు. అనేసి సరే ఫోను రీతుకి ఇవ్వండి అని అడుగుతాడు. సో రీతుకి ఇవ్వనగానే రీతు ఏం చేస్తుంది అంటే అందరినీ పంపించేస్తుంది. ఫస్ట్ అందరినీ పంపించేసి తర్వాత ఫోన్ తీసుకొని బిగ్ బాస్ అనగానే బిగ్ బాస్ మెచ్చుకుంటాడు, ఓకే గుడ్ జాబ్ రీతు, పవనే కాదు నీ మాట, ఇంట్లో వాళ్ళందరూ చాలా మంది వింటున్నారు నీ మాట అని చెప్పేసి కూడా ఒక మాట అంటాడు. ఒక నవ్వినప్పుడు సో తనుజ చెప్పింది ఏమనుకుంటున్నాను అంటే, నమ్మవా అని అడిగితే నేను నమ్మట్లేదు అని చెప్తుంది. సో తను చెప్తుంది. సో బిగ్ బాస్ అంటే అవును, నమ్మకమే ఇక్కడ, నమ్మకం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అని చెప్పేసి అంటాడు. ఇప్పటి నుంచి ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ అయితే క్యాప్టెన్సీ కండక్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి సో నువ్వు అదే మాట మీద ఉన్నా అన్నట్టు చెప్తాడు. చెప్పేసిన తర్వాత వచ్చేసి ఏమంటాడంటే, అట్లనే స్టోర్ రూమ్లో లేఖ ఉంది, ఆ లేఖ చదవండి అని చెప్పేసి చదవమని చెప్తాడు. సో లేఖ తీసుకొస్తే భరణి గారు చదువుతారు. భరణి గారు చదివేసి అదేంటంటే దాంట్లో క్లారిటీ ఉంటుంది, ఏంటంటే టాస్క్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో టాస్క్ స్టార్ట్ అయింది, సో పోటీ పడాలి మీరందరూ, సో మీ అందరి మధ్యలో కొన్ని రెబల్స్ ఉన్నారు,
సో వాళ్ళేంటంటే మీ 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 ఆట ముందుకు పోకుండా వాళ్ళు అడ్డుకోవడానికి కెప్టెన్సీ కంటెంట్ నుంచి మిమ్మల్ని దించడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో మీరనేది సేఫ్టీగా ఆడాల్సి వస్తుంది. సో వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి మీకు ఒక సేఫ్టీ గార్డ్ అనేది కూడా కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మీరు పొందాలి. సో అని చెప్పి చెప్తారు. సో అదేంటంటే నెక్స్ట్ రౌండ్ వరకు, నెక్స్ట్ టాస్క్ వరకే ఉంటుంది అని చెప్పి వ్యాలిడిటీ. సో ఇమ్యూనిటీ లాంటిది సో ఉంటుందని చెప్తా అంటారు. అనేసిన తర్వాత సో నెక్స్ట్ సో ఆ లేఖలు అంతా చదివిన తర్వాత ఇంకా సో ఏం చేస్తారంటే ఇంకోటి టీమ్స్ డివైడ్ చేస్తారు. బిగ్ బాస్ 3 టీమ్స్ డివైడ్ చేస్తారు. ఆరెంజ్ టీమ్ అని దాంట్లో తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్. నెక్స్ట్ పింక్ టీమ్ వచ్చేసి రీతు, భరణి గారు, నిఖిల్. అండ్ బ్లూ టీమ్ వచ్చేసి దివ్య, కళ్యాణ్ అండ్ సాయి. సో వీళ్ళు. సో రెస్ట్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంజన గారు, సుమన్ గారు అండ్ మన పవన్, రాము. ఈ నలుగురిలో వచ్చేసి నలుగురిని ఎవరు ఈ నలుగురు ఒక్కొక్క టీంకి అయితే కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ ఈ నలుగురు ఈ టీంలోకి జాయిన్ అవ్వాలి. ఓకే, జాయిన్ అవ్వాలి. ఈ నలుగురు ఈ టీంలోకి జాయిన్ అవ్వాలి. సో అది ఎలా జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ టాస్క్ ఎలా ఉంటాయి అనేది బాగానే స్టార్ట్ చేశారు. బాగానే గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సో బిగ్ బాస్ కూడా పర్లేదు, బాగానే పెట్టాడు కండిషన్స్. సో ఇక్కడ రీతో వచ్చేసి మన పవన్తో డిస్కషన్ చేస్తుంది టాస్క్ గురించే, వేరే దాని గురించి కాదు. సో పవన్తో అంటుంది, నువ్వు కనుక మా టీం కనుక వస్తే జాయిన్ అయితే నీకు మంచి సపోర్ట్ వస్తుంది అండ్ భరణి గారు నేను ఛాన్స్ ఇస్తారు నీకు అని చెప్పేసి, ఫస్ట్ ఛాన్స్ ఇస్తారని చెప్పేసి కూడా చెప్తుంది. కన్విన్స్ ఇస్తుంది ఇంకా పవన్ని తన టీంకి రావడానికి. అండ్ తర్వాత ఇమాన్ కూడా పవన్తో మాట్లాడతాడు. సో పవన్తో మాట్లాడి అంటారు, సో నువ్వు వస్తే బాగుంటుంది టీంకి అని చెప్పేసి, క్యాప్టెన్సీ కంటెంట్ అవ్వదని ఇంపార్టెంట్ అని చెప్పి కూడా చెప్తాడు. అండ్ అది మర్చిపోద్దని. సో ఇక్కడ వచ్చేసి దివ్య, సాయి, కళ్యాణ్ కూడా వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళేం మాట్లాడుకుంటారంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ అనాలిసిస్. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎవరో ఒకరైతే రెబల్స్ ఉన్నారు. సో రెబల్ అయితే ఉన్నారు ఇక్కడ. సో మనం ఏంటంటే లాస్ట్ వరకు ఉండాలి గేమ్లో అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేస్తారు వాళ్ళ ప్లాన్. సో తర్వాత భరణి గారు వచ్చేసి పవన్తో మాట్లాడుకుంటుంటారు. సో పవన్ అడుగుతారు భరణి గారిని డైరెక్ట్గా, సో ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారో ఒకవేళ వస్తే అని చెప్పేసి అంటే, ఒకవేళ భరణి గారు అంటే ఒకవేళ ఫిజికల్ టాస్క్ అయితే డెఫినెట్గా నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఫిజికల్ కాకపోతే ఏంటి అంటే భరణి గారు అంటారు, దానికి మనం నేను రీతో కూర్చొని మాట్లాడుకున్నాం అని చెప్పి కూడా క్లారిటీ ఇస్తారు. సో టీంతో మాట్లాడుకున్నాం అని చెప్పేసి అంటారు. సో ఈ గ్యాప్లో ఫోన్ రింగ్ అయింది. సో ఫోన్ రింగ్ అవ్వగానే ఇమాన్యుయల్ తీస్తాడు ఫోన్ని. ఇమాన్యుయల్ తీయగానే లగెత్తుకొని వచ్చి తీస్తాడు. తీయగానే బిగ్ బాస్ ఇమాన్యుయల్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. మీ పరుగు బాగుందని అంటాడు. సో ఖుషి అయిపోతాడు. అయిపోయిన తర్వాత సరే ఫోన్ ఇంకా భరణి గారికి ఇవ్వు అంటాడు. సో భరణి గారిని విలువగానే భరణి గారు వస్తారు, ఫోన్ లిఫ్ట్ చేస్తారు. సో భరణి గారిని అడుగుతారు, సో సో టీంలో ఎవరు రెబల్ అనుకుంటున్నారు, సో మీ టీంలో ఎవరిని తీసుకుంటున్నారో అని అడుగుతారు. మీ టీంలో ఎవరిని తీసుకుంటున్నారో అడుగుతాడు. సో పవన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఫిజికల్ టాస్క్ వస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటాడు. సో దానికి బిగ్ బాస్ అంటే టాస్క్ ఓన్లీ ఫిజికల్గా ఉంటాయి అనుకుంటున్నావా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ వేసి తర్వాత అంటాడు, మీకు ఇంకోటి కూడా మర్చిపోయారు, ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఎవరి మీద రెబల్ ఎవరి మీద డౌట్ ఉంది అని చెప్పేసి అంటాడు. సో భరణి గారు అంటే నాకు ఒకరి మీద ఉంది, బట్ అది ఫస్ట్ టాస్క్ అయిన తర్వాత నేను ఒక కంక్లూజన్కి వస్తానని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి బిగ్ బాస్ ఓకే ఫైన్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో కాల్ వచ్చింది. ఇంకో కాల్ వచ్చేసి సుమన్ గారికి వస్తుంది కాల్. సో సుమన్ గారికి రాగానే సుమన్ గారిని బిగ్ బాస్ అడుగుతారు, సో ఇక్కడ మీ ఉన్న టీమ్స్లో రెబల్ ఉన్నారు మీకు ఎవరో తెలుసా అని చెప్పేసి అడుగుతారు. భరణి గారు తెలియదు అంటారు. సారీ సుమన్ గారు వచ్చేసి భరణి గారు, బిగ్ బాస్ వచ్చేసి ఎవరైతే బాగుంటుంది అని అడుగుతారు. అయితే మన సుమన్ వచ్చేసి భరణి గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత బిగ్ బాస్ అంటారు, మీ యాక్చువల్గా దానికి వచ్చేసి సో క్లారిటీ ఇస్తారంటే మీరే యాక్చువల్గా ఆ రెబల్ అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి టాస్క్లు ఇస్తాను, మీకు కొన్ని సీక్రెట్ టాస్క్లు ఉంటాయి. సో మీరు ఆ సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్లీ కనుక కంప్లీట్ చేస్తే మీరు క్యాప్టెన్సీ కంటెంటర్ అయ్యే ఛాన్సెస్ మీకు ఉంటాయి. సో మీరు అవుతారు అని చెప్పేసి అంటారు. సో దీంట్లో ఏంటంటే ఒకవేళ మీరు కనుక ఓడిపోతే మీరు అది క్యాప్టెన్సీ కంటెంట్ అవ్వలేదు.
అండ్ ఆల్సో మీరు క్యాప్టెన్సీ కంటెండర్ ఒకవేళ అవుతే దాంతోపాటు మీకు ఒకరిని తీసే రైట్ కూడా సీక్రెట్ టాస్క్ అన్ని కనుక పర్ఫామ్ చేస్తే 5 అంటారు. సో ఐ మీన్ మెజారిటీ కనుక మీరు పర్ఫామ్ చేస్తే సక్సెస్ అవుతే సో మీకు ఎవరిని తీయడం కూడా క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఒకటి తీసేయడం కూడా మీకు అధికారం వస్తుందని చెప్పేసి చెప్తారు. సో సో మొత్తానికైతే బిగ్ బాస్ వచ్చేసి ఆ, సుమన్ గారిని ఫస్ట్ రెబల్గా అనౌన్స్ ఐ మీన్ చెప్తారు. చెప్పిన తర్వాత సో రెబల్ అని చెప్తారు. సో సుమన్ గారికి ఏంటంటే ఇంకో టాస్క్ ఇస్తారు. ఒకటి ఏంటంటే ఆల్రెడీ సీక్రెట్ టాస్క్ ఇచ్చేస్తారు. బాత్రూంలో షెల్ఫ్లో ఒక చిట్ ఉంటుంది. సో ఏం చేయాలనే దాంట్లో ఉంటుంది. మీరు అది తీసుకొని మీరు ఇంకా తక్షణం ఇంకా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ వచ్చేసి సుమన్ శెట్టి గారు బయటకు ఫోన్ పెట్టేసి వస్తారు. తర్వాత మనకు చూపించింది రితు తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక రెబల్ అయితే నన్ను ప్లీజ్ తీయకండి, నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా ఈసారి అని చెప్పేసి క్లారిటీ ఇస్తుంది. అండ్ సుమన్ శెట్టి గారు కూడా కొంచెం తెలివిగానే మాట్లాడతారు. సో తర్వాత సుమన్ శెట్టి గారు లోపలికి వెళ్తారు. వాష్రూమ్లోకి వెళ్ళేసి ఆ సెల్ఫ్ దగ్గర చిట్టి గురించి వెతుకుతూ ఉంటే దివ్య ఎంట్రీ అవుతుంది. దివ్య ఎంట్రీ అవ్వగానే ఆ సుమన్ శెట్టి గారు కొంచెం ఇక అక్కడ తడబడేసి ఆ, అంటే ఒక పవర్ ఉంది అని చెప్తాడు. ఈవెన్ రాముకు వచ్చింది, ఇందాక కాల్ మాట్లాడిన రాముకు కూడా వచ్చింది, సంజన గారికి కూడా వచ్చింది పవర్, అలా నాకు కూడా వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. కానీ సీక్రెట్ టాస్క్ అని ఏం చెప్పాడు, కానీ ఇదే చెప్తాడు. చెప్పిన తర్వాత దివ్య అవునా అని చెప్పేసి అంటుంది. అయితే భరణి గారితో చూసి అని చెప్పి తను ఏంటంటే భరణి గారిని రెబల్ అనుకుంటుంది. సో అది వాళ్ళ మధ్యలో జరిగింది. సో మొత్తానికైతే మన సుమన్ శెట్టి గారు వచ్చేసి ఆ చిట్ తీసుకున్నారు. తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి చదువుతారు. ట్విస్ట్ ఏంటంటే బయటకు వచ్చినాక చూస్తే సుమన్ శెట్టి గారికి ఆ టాస్క్ అర్థం అవ్వదు. ఎందుకంటే అది కొంచెం ఇంగ్లీష్లో ఏమో ఉంటుంది అనుకుంటా. సో అది క్లారిటీగా అర్థం అవ్వ ఇంగ్లీష్లో పంపమంటాడు. యాక్చువల్గా తెలుగులో ఏమో ఉంటుంది మూవీ. సో తెలుగులో ఉంటే తనకు అది అర్థం అవ్వదు. సో ఇంగ్లీష్లో పంపమని చెప్పేసి అంటారు. సుమన్ గారు టాస్క్ సీక్రెట్ టాస్క్ వచ్చింది. సో వచ్చిన తర్వాత తనతో అది అయిపోయిన తర్వాత రితు తనతో మాట్లాడుతుంది. తనతో అంటుంది మీరు కనుక ఐ మీన్ రెబల్ అయితే నన్ను తీయొద్దు అని చెప్పేసి డీల్ చేసుకుంటుంది. తర్వాత ఓకే సుమన్ గారు తర్వాత ఓకే ఇదంతా పక్కన పడితే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చేసి సాయికి వస్తుంది. సో సాయి మాట్లాడతాడు కాల్. సాయి మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ని అడుగుతారు. సో మీరు ఆ, ఆ, ఎవరి టీం మీ టీంలో ఎవరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతారు. సో సాయి వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉంటే బాగుంటుంది అని అనుకుంటా అని అంటాడు. సో తర్వాత తనకు ఇంకో మాట కూడా చెప్తారు, పడుకొని ఉంటే లేచి కూర్చోమని చెప్పేసి అంటాడు. సో లేదు అంత గుర్తుపడతారని చెప్పేసి అంటారు. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అడుగుతారు. సో ఒకసారి మీరు నిలబడి ఆ, భరణి గారికి చేయి చూపియండి, ఏళ్ళు చూపియండి, భరణి గారి సైడ్ ఏళ్ళు చూపిస్తూ నిలబడండి అంటే సరే అని చెప్పేసి అలానే చేస్తారు. సో అందరూ భరణి గారు కూడా ఏంటి ఏళ్ళు చూపిస్తారు అనుకుంటారు. సో బిగ్ బాస్ ఇక్కడ చెప్పిన తర్వాత సో మీరు నాతో మాట్లాడుతూనే మీరు ఏం చూపేయండి అని చెప్పేసి అంటాడు. సో అదే చేస్తాడు. చెప్పిన తర్వాత సో ఎవరు మీరు రెబల్ అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఇప్పుడు నాకైతే అంచనాలు రావలేదు అని చెప్పేసి సాయి అంటాడు. సరే అని చెప్పేసి ఓకే అక్కడికి అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి తర్వాత భరణి గారు సుమన్ గారు ఇద్దరు డిస్కస్ చేస్తారు కొద్దిసేపు. సో భరణి గారు డౌట్ వచ్చారు క్లారిటీగా అడగడానికి. సో భరణి గారు ఏమో సుమన్ గారు అంటే, సుమన్ గారు ఏమో భరణి గారు అంటే. సో సుమన్ గారి ఇక్కడ నాకు పవర్ ఉంది అన్నట్టు ఒక మాట చెప్తారు. బట్ ఇదని చెప్పారు, ఒక పవర్ ఉందని చెప్తారు, రాము కూడా ఉందని చెప్పేసి కూడా అది క్లారిటీ ఇస్తూ ఉంటారు. అది మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వచ్చేసి డిస్కషన్ తర్వాత సంజన గారు వచ్చేసి దివ్య టీంతో డిస్కస్ చేస్తుంటుంది. సో దివ్య, కళ్యాణ్, సాయి వాళ్ళతో డిస్కస్ చేసి టీంలో తీసుకోవడానికి సంజన గారికి యాక్చువల్గా తనకి ఏదో టీంలోకి వెళ్ళమంటారు బిగ్ బాస్. సో దానికి అదే టాస్క్ ఇస్తారు. సో ఇక్కడ దివ్య వచ్చేసి ఇది వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతుంది దివ్య టీంలోకి వెళ్ళడానికి. బట్ వాళ్ళు అంత రెడీగా అయితే ఓకే చెప్పరు. సో తర్వాత ఇక్కడ పక్కన వచ్చేసి భరణి గారు, సుమన్ శెట్టి గారు ఇంకా అదే డిస్కషన్లో ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, ఇద్దరు బాగా నవ్వుకుంటూ ఉంటారు. సో అది జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి పవన్, రితు, సాయి వాళ్ళు డిస్కషన్లో ఉంటారు. సో రీతు ఇక్కడ సాయితో కూడా అదే అడుగుతుంది, ఐ మీన్ సాయితో కూడా అదే అంటుంది, రెబల్ అయితే నాన్నేం తీయొద్దు అని చెప్పేసి అదే డిస్కస్ చేస్తుంది సాయితోని. సో లోపల సాయిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నన్ను రెబల్ అయితే కనుక నన్ను తీయొద్దు అని చెప్పేసి అంటుంది. అండ్ తర్వాత యాజ్ ఇట్ అదే సుమన్ గారు లెటర్స్ అవుతారు, ఇంగ్లీష్లో ఉంది అర్థం కాదనుకొని అర్థం అవ్వట్లేదు, సారీ తెలుగులో ఉంది అది, ఇంగ్లీష్లో పంపండి అర్థం కావట్లేదు అంటారు. సో తర్వాత వచ్చేసి తర్వాత
బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. ఏ టీం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ వచ్చేసి సుమన్ గారిని ఐ మీన్ ఫస్ట్ రాము వచ్చేసి ఆరెంజ్ టీం మన తనుజ వాళ్ళ టీంకి వెళ్తాడు. అండ్ పవన్ వచ్చేసి రీతు టీంకి వెళ్తాడు. అండ్ సుమన్ శెట్టి గారు వచ్చేసి సాయి టీంకి వెళ్తారు. అదే ఐ మీన్ దివ్య టీం వాళ్ళకి వెళ్తారు. సో సంజన గారు ఈ టీంకి వెళ్ళారు. సో సంజన గారిని బిగ్ బాస్ నా సంచాలకులుగా డిసైడ్ చేసేస్తారు. అండ్ తను ఇంకా కెప్టెన్సీ కండక్టర్ కూడా అవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్పేస్తాడు. సో ఇక్కడ తర్వాత మనకి కళ్యాణ్కి కాల్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్కి కాల్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మధ్యలో మనకి సుమన్ శెట్టి గారు దివ్యకి ఒక టాస్క్ ఇచ్చారు. సో వాళ్ళు అయితే ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా మనం ముందుకు వెళ్ళిపోయాము. యాక్చువల్ ఏం జరిగిందంటే దివ్యకి ఫోన్ వస్తుంది. దివ్యకి కాల్ వచ్చిన తర్వాత దివ్య వచ్చేసి దివ్యకి బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేస్తారు. ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరుగుతుందో మన మన సుమన్ శెట్టి గారు అది ఇంగ్లీష్లో పంపండి అని చెప్పేసి అడుగుతారు. సో అక్కడ క్లారిటీ వస్తుంటుంది బిగ్ బాస్కి. సో ఏం చేస్తారంటే బిగ్ బాస్ కాల్ చేసి దివ్య కాల్ మాట్లాడుతుంది. ఈసారి దివ్యకి చెప్తారు. సో రెబల్ ఎవరో తెలుసా మీకు అని అడిగితే రెబల్ని గారు అనుకుంటున్నాను అని చెప్పేసి అంటది. అంటే కాదు అది సుమన్ శెట్టి అని చెప్పేసి చెప్తారు. సో సుమన్ శెట్టి గారా అని చెప్పేసి సో తనకి ఒక టాస్క్ ఇచ్చిన. సో తనతో పాటు నువ్వు కూడా రెబల్వే, తను ఒక్కరే కాదు ఇద్దరు రెబల్స్ ఇక్కడ. సో నువ్వు కూడా రెబలే. సో ఇద్దరు కలిసి టాస్క్ పూర్తి చేయాలని చెప్పేసి చెప్తాడు. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి తనకి అతడు చెప్తాడు తన దగ్గర పేపర్ ఉంది, ఆ కార్డ్ ఉంది, అది చదువు అని చెప్పేసి చెప్తాడు. అండ్ తనకు ఫస్ట్ ఇచ్చే టాస్క్ వచ్చేసి ఒక ముగ్గురిని వాళ్ళ ప్లేసెస్ మార్చేసి ఆ ప్లేసెస్లో మీరు కూర్చోవాలని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తారు. సో దీనికి దివ్య ఓకే అంటుంది. సో తర్వాత కార్డు కూడా చదవమంటారు. సో ఇక్కడ వచ్చేసి అండ్ తర్వాత కెప్టెన్సీ కంటెంట్ నుంచి కొన్ని కూడా తీసేసే ఛాన్స్ కూడా వీళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే దివ్య సుమన్ శెట్టి గారు కొంచెం తలబడతారు, కానీ దివ్య ప్రాపర్ ప్లానింగ్ చేసింది. ఇక్కడ ప్రాపర్గా ప్లానింగ్ చేసింది, మస్తు ఎగ్జిక్యూట్ చేసింది. చెప్పాలనే అమ్మ బాగా ఎగ్జిక్యూట్ చేసింది అసలు. సో ఫస్ట్ ఏం చేస్తుంది అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ సుమన్ శెట్టి గారితో మాట్లాడుతుంది. కూర్చొని మాట్లాడి చెప్తుంది అని అంటది. సో నాకు తెలుసు మీరే రెబల్ అని చెప్పి, మీరే కాదు నేను కూడా రెబల్ అని చెప్తుంది. సో మీకు దాంట్లో ఇద్దరం కలిసి మనం టాస్క్ చేయాలని చెప్తుంది. సుమన్ శెట్టి గారు కూడా ఓకే అంటారు. ఓకే అన్న తర్వాత అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటుంటే దివ్య ఏం చేస్తుంది అంటే భరణి గారిని పిలుస్తుంది, కళ్యాణ్ కూడా వస్తుంది, ఇద్దరు వస్తారు. అక్కడ ఏంటంటే భరణి గారిని కూర్చున్న ప్లేస్ నుంచి లేపి ఇక్కడ కూర్చోమని చెప్పేసి అంటది. తర్వాత కొంచెం ఏంటంటే మీరు మీ మీద నాకు ఏదో డౌట్ ఉందని చెప్పి అట్లా క్రియేట్ చేస్తుంది అన్నట్టు తనే. సో భరణి గారు నవ్వుకుంటా లేస్తారు, లేచి కూర్చోరు, నిలబడతారు. సో కళ్యాణ్ ఏం చేస్తారంటే కళ్యాణ్ ఇక్కడ అర్థం కాకుండా కళ్యాణ్ లేస్తాడు, లేచేసి తన ప్లేస్ మార్చి కూర్చుంటారు. సో తన ప్లేస్లో దివ్య వెళ్ళి కూర్చుంటుంది. ఇక సో ఒక టాస్క్ ఒక పని అయ్యింది, ఒకరిని అవుట్ అయిపోయారు. ఈవెన్ బర్నీ గారు అవుట్ అయ్యారు, బట్ వాళ్ళకి డౌట్ ఉండే. సో కళ్యాణ్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. సో నెక్స్ట్ ఇద్దరిని ఏం చేయాలంటే మళ్ళీ ఏం చేస్తుంది, లోపల రూమ్లోకి వెళ్తారు, అక్కడ బెడ్రూమ్లోకి వెళ్తుంది. అక్కడ వచ్చేసి గౌరవ్ని ప్లేస్ చేంజ్ చేపిస్తుంది అండ్ రితుని కూడా ప్లేస్ చేంజ్ చేపిస్తుంది అన్నట్టు. సో సూపర్ స్మార్ట్గా గేమ్ ఆడుతుంది. సో ఇక్కడ సుమన్ శెట్టి గారు అందరితో మాట్లాడుకుంటుంటే వెళ్తుంటాడు. సో వీళ్ళు ముగ్గురు సో మళ్ళీ తర్వాత వచ్చేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సో ఇద్దరు బిగ్ బాస్ మేమైతే చేసాము, ప్లేసెస్ చేంజ్ చేసాము. సో కెప్టెన్సీ కంటెంటర్ నుంచి ఒకరిని తీసేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రీతు అనుకుంటారు, అది అనుకొని గౌరవం అనుకుంటారు. తర్వాత వచ్చేసి కళ్యాణ్ పేరు చెప్తారు. సో కళ్యాణ్ని తీసేయమని చెప్పి చెప్తారు. సో తర్వాత ఇక్కడ జరిగింది కాల్. ఆ కాల్ వచ్చింది కళ్యాణ్కి వచ్చేసి చెప్పేస్తారు బిగ్ బాస్ నువ్వు క్యాప్టెన్సీ రెబల్ నేను క్యాప్టెన్సీ కట్టర్ నుంచి తీసేశారు. సో నువ్వు ఇంకా గేమ్ ఆడలేవు అని చెప్పేసి చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. పెట్టేగానే కళ్యాణ్ నిరసంగా లేచి చెప్తాడు, అందరు చెప్పమంటారు. సో నేను రెబల్స్ నన్ను తీసేశారు క్యాప్టెన్సీ కంటెంట్ నుంచి, సో నేను ఇంకా గేమ్ ఆడొద్దు అని చెప్తారు. అప్పుడు దివ్య భలే యాక్ట్ చేస్తుంది. దివ్య అయితే అయ్యో అదేంటి అని తను యాక్ట్ చేస్తుంది. సో అందరు కూడా షాక్ అయితే అందరు కూడా అదేంటి స్టార్ట్ అయిపోయింది గేమ్ అనుకుంటారు. సో ఎవరు రెబల్ అని చెప్పి ఆలోచనలో ఉంటారు. ఇంకా తర్వాత కళ్యాణ్ వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, డ్రెస్ తీసేసి ఏదైతే వాళ్ళకి టీ షర్ట్స్ ఉంటాయో ఆ టీ షర్ట్ తీసేసి నార్మల్ డ్రెస్ వచ్చి కూర్చుంటారు. కూర్చున్నాక వాళ్ళ టీం దివ్య కదా, దివ్య, సాయి, సుమన్ శెట్టి. సో వీళ్ళు ముగ్గురు కాబట్టి వాళ్ళ ముగ్గురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్తారు, మీకు అర్థమవుతుందా యాక్చువల్గా రెబల్ ఇక్కడ ఒక్కరు కాదు, ఎందుకంటే నాకు బిగ్ బాస్ రెబల్స్ అన్నాడు అంటే ఇద్దరు. సో ఇద్దరు ఉన్నారు ఇక్కడ అనగానే దివ్య తెలియనట్టు అవునా అది ఇద్దరా, అదేంటి నువ్వేంటి నిమిషానికి ఒక బాంబు వెలుస్తున్నావు అన్నట్టు అంటది. సో
కళ్యాణ్కి అర్థమైంది ఇద్దరు ఉన్నారు అని. సో బాగానే గెస్ చేశారు తన వర్డ్స్లో. సో ఇద్దరు రెగ్యులర్ అని చెప్తారు. సో అప్పుడు మళ్ళీ రితు అంటది అదేంటి నువ్వే, రితు ఏంటంటే నువ్వే కళ్యాణ్ అది అనుకుంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు మొత్తానికి క్రియేట్ చేసేసి కన్ఫ్యూజన్ చేసేసి బాగానే ఆడుతున్నారు గేమ్ అయితే, వీళ్ళు బాగా ఆడుతున్నారు చెప్పాలంటే. సో తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత తనకి టాస్క్ అయితే స్టార్ట్ అయింది. సో టాస్క్ వచ్చేసి మంచి టాస్క్ ఇచ్చారు. అంటే బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్స్ చేస్తూ ఐ మీన్ సీసా ఉంటుంది కదా, సీసా అనే దాని మీద బ్యాలెన్స్ చేస్తూ ముఖాలతో బ్యాలెన్స్ చేస్తూ దాని మీద డబ్బుల్స్ అనేది పెట్టాలి అని చెప్పేసి టాస్క్ ఉంటుంది. సో అన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇందులో వచ్చేసి ఆరెంజ్ టీం మన ఇమాన్యుల్, తనుజ, రాము, గౌరవ్ వీళ్ళ టీం విన్ అవుతుంది. సో వాళ్ళు విన్ అవ్వగానే వాళ్ళు విన్ అవుతారు. అవ్వగానే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి వాళ్ళకి ఒక సేఫ్ కార్డ్ ఒకటి ఇస్తారు. సో వాళ్ళకి ఏంటంటే రెబల్ వాళ్ళని తీసారంటే ఆ టైంలో వీళ్ళు ఇమ్యూనిటీ లాంటిది అన్నట్టు. సో వీళ్ళది పవర్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కార్డ్ ఇస్తారు. సో వాళ్ళకి ఆ సేఫ్ కార్డ్ వస్తుంది. సో తర్వాత వచ్చేసి అది అయిపోయిన తర్వాత టాస్క్ అంతా అయిపోయిన తర్వాత దివ్య అండ్ సుమన్కి మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చేస్తుంది. అదేంటంటే వాళ్ళకు ఇంకొక కార్డు ఉంటుంది. అది వచ్చేసి జైలు దగ్గర ఉన్న దిండు కింద ఉంటుంది. సో దాన్ని తీసుకోవాలి. సో పర్లేదు బాగానే ఇద్దరు ప్లాన్ చేసి బాగానే తీసుకుంటారు. కార్డు తీసుకుంటారు. అప్పుడు మధ్యలో కళ్యాణ్ వస్తారు మాట్లాడుతూ. సో అక్కడిక్కడ డైవర్ట్ చేసి అయితే బాగానే తీసుకుంటారు. సో ఇప్పుడు ఏం టాస్క్ వస్తుందంటే వాళ్ళకి మిల్క్ ఒక 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 బాటిల్ ఒక ప్యాక్ మిల్క్ తాగేయాలి అండ్ మిగతా ప్యాక్స్ అన్నీ చేసి స్టోర్లో పెట్టేయాలని చెప్పేసి టాస్క్ వస్తుంది. సో ఈ టాస్క్ నిజంగా సూపర్గానే పర్ఫామ్ చేశారు. సో అక్కడ మెల్లగా ఇద్దరు వెళ్ళేసి అక్కడ లోపల ఉన్న ఫ్రిడ్జ్లో నుంచి ఒక ప్యాక్ తీస్తారు. సుమన్ శెట్టి గారు తాగుతూ ఉంటారు కింద కూర్చొని. సో అక్కడ దివ్య ఏంటంటే కుక్ చేస్తున్నట్టు కొంచెం అలా నిలబడుతుంది. సో అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చినప్పుడు షుగర్ తినండి అన్నట్టు కొంచెం సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు క్రియేట్ చేస్తుంది. సో కళ్యాణ్ నిజమే అనుకుంటాడు. సో మొత్తానికి అయితే సుమన్ అయితే మిల్క్ తాగేస్తూ దాని బాటిల్లో పోసేసుకుంటారు కొంచెం. సో కొంచెం తాగేస్తారు. సో తర్వాత దివ్య అంటుంది నేను కొన్ని పాలు తాగేస్తాను. సో మీరు కూడా మొత్తం తాగేసి మనం కొంచెం మేల్కొనే ఉండండి, అలర్ట్ ఉండండి అని చెప్పేసి అంటుంది. మిల్క్ ప్యాకెట్స్ అని మనం లోపల పెట్టాలి అని చెప్పేసి. సో ఫైనల్గా మార్నింగ్ అందరు లేవకముందే వీళ్ళు లేస్తారు. మెల్లగా మధ్యలో లేవకముందు కదా ఆల్మోస్ట్ కొంతమంది ఇంకా మిడ్ నైట్లో కొంతమంది మేల్కొనే ఉంటారు, బయట కూర్చొని ఉంటారు. వీళ్ళిద్దరు లేచి మెల్లగా వచ్చేసి సుమన్ శెట్టి గారే వస్తారు. వచ్చి పాల ప్యాకెట్ అన్ని ప్యాక్స్ తీసుకుంటారు, మిల్క్ ప్యాకెట్స్ అన్ని తీసేసుకొని రూమ్లో స్టోర్ రూమ్ పెట్టేస్తారు. బ్యాగ్ అన్ని పెట్టేసి క్లోజ్ చేసేయమంటారు. సో సక్సెస్ఫుల్లీ ఇద్దరు కలిసి మళ్ళీ వచ్చేసి లోపల పడుకుంటారు. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా ఇద్దరు కలిసి టాస్క్ అయితే కంప్లీట్ చేస్తారు. సో రేపు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది గైస్ ఈరోజు బిగ్ బాస్ టాస్క్. పర్లేదు ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గానే, సీక్రెట్ టాస్క్ కాబట్టి మనకు కూడా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అండ్ పర్లేదు అంటే సుమన్ శెట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. బట్ దివ్య జాయిన్ అవ్వడం వల్ల కొంచెం అది సక్సెస్ఫుల్గా అవుతుంది అనిపిస్తుంది. సో పర్లేదు బాగా ఆడుతున్నారు. సో చూద్దాం రేపు ఎలా ఉంటుందో. రేపు మేబీ నాకు తెలిసి ఏమైనా జరగవచ్చు. సో లెట్స్ సీ ఫర్ టుమారో ఎపిసోడ్. అంతవరకు మామ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, సపోర్ట్ చేయి మామ. సో అది గైస్ టిల్ ద టైం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.